హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. 8 వసంతాలు కరెక్టే కదా? వసంతాలు, ఓకే. 8 వసంతాలు ట్రైలర్ అయితే వచ్చేసింది, చూద్దాం. ఫస్ట్ ఊకే చెప్తున్నానని ఇరిటేట్ అవ్వకండి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ట్రైలర్ చూద్దాం ఫస్ట్. చూడమ్మా, ఆడవాళ్ళు నిప్పు పట్టకూడదు. అంత్యక్రియలకి కర్మకాండలకి వాళ్ళు పనికిరారా? పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళు చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా? స్టార్టింగ్ ఎమోషనల్. ఏంటి మాస్టర్ లాడ్సా? అయ్యి బాబు, మటన్ మసాలా. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం. అబ్బరా బాబే, రెసిస్టెన్స్ ఇస్ లైక్ గ్రావిటీ. గుంజేస్తుంది తన వైపుకి. గుంజుతుందట. నా ఆనందాన్ని మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అనే ఆలోచనలో కాకుండా మీరు ఎదురుగా ఉన్నప్పటి క్షణాల్ని ఆస్వాదించడంలో లవ్ స్టోరీ కూడా ఉందన్నమాట. ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే, అదే దిశ కాదు. వీలైతే నాస్తికల్ని కాశీలో కలుపు. కొత్త ఫీలింగ్స్ అనుకుంటున్నావు సరే, మరి పాతవేం చేస్తావు? చంపేసుకుంటాను. అమ్మ కోసం నీ ప్రేమని వదులుకుంటున్నావా? ఏదేమైనా నా కూతురు ఇష్టపడినోడితోనే దాని పెళ్ళి. చాలా ఎమోషనల్గా కట్ చేశారే. మగాడి ప్రేమకి సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్య నగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకే ఉన్నాయి, మనస్సులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప. ట్రైలర్ చూసాక ఏమనిపించిందంటే, ఏముంది అసలు ఇందులో? లవ్ స్టోరీ. యా, అదే జరుగుతుంది. లవ్ స్టోరీ గురించి అమ్మాయికి కరాటేను కుంఫు అవ్వచ్చు. అండ్ ట్రైలర్ కట్ చూసుకుంటే చాలా ఎమోషనల్గా ఉంది. ఫ్యామిలీ డ్రామా ఇంతే, ఇంకా వేరే అంటే నాకు దాంట్లో ఏం కనబడలేదు. అండ్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా అండ్ కుంఫు అండ్ కరాటా అనుకుంటా. అది కుంఫు కరాటా నాకు అర్థం కాలేదు. ఏదో ఒకటి, ఏదో మాస్టల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. ఓకే, చూసుకుంటే చాలా ఎమోషనల్గా కట్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా చూసుకుంటే హీరోయిన్ ఎక్కడ చూసినా చాలా ఎమోషనల్గా ఏడుస్తూనే ఉంది. ఓకే, కొన్ని షార్ట్స్ చాలా బాగున్నాయి. June 20th అయితే రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే నాకు ఓకే, పర్లేదు అనిపించింది. మరీ ఓవర్గా లేదు అండ్ మరీ లోగా కూడా లేదు. కట్ ఏదో స్మార్ట్గా కట్ చేశారు, చాలా స్మార్ట్గా అయితే కట్ చేశారు. ట్రైలర్ ఒక విధంగా చూసుకుంటే నచ్చింది, అండ్ ఇంకో విధంగా చూసుకుంటే చాలా ఎమోషనల్ టచ్ అయితే ఉందని అనిపిస్తుంది. ఓకే గైస్, అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.